తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 6 నెలలు గడిచినా ఇస్తామన్న పెన్షన్లు ఇవ్వటం లేదని ఆరోపించారు. ఏపీలో అధికారంలోకి రాగానే చంద్రబాబు పెన్షన్లు పెంచారని, ఏపీలో సాధ్యమైనది ఇక్కడెందుకు సాధ్యం కావటం లేదని ప్రశ్నించారు. ఏపీని చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం. డిసెంబర్ 9న 4000 పింఛన్ ఇస్తామని ఉదరగొట్టిరి. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2000 పెన్షన్ కూడా నెల నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఇవాళ జూన్ 16వ తేదీ 17 అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బలు పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4000 రూపాయలకు పెంచారు. 4000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తేనన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది?